ఓం గంగాణపతే నమ శ్రీమాత్రే నమ ఐం సరస్వత్యే నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చస్వ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీచనవలవాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ శ్రీమాత్రే నమో నమ క్రీం మహాకాళికాయ నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా అక్టోబర్ నెల మాసంలో అంతా కూడా ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా జరుగుతుంది. ఈ యొక్క రవి మార్పు అంతా కూడా అక్టోబర్ 18 ఆ సమయంలో అంతా కూడా మార్పు జరుగుతుంది. కావున ప్రతినిత్యం కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాల్సిన ఈ యొక్క గ్రహదోష నివారణ అంతా కూడా ఈ యొక్క కంటెంట్లో చెప్పడం జరుగుతుంది. మీరంతా కూడా ఈ చెప్పే విషయం అంతా కూడా చూసుకొని మీరంతా కూడా పరిష్కారం అంతా కూడా పాటిస్తే కనుక అష్టేశ్వరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే అక్టోబర్ 18 తర్వాత బృహస్పతి మార్పు కూడా జరుగుతుంది. 19వ తారీఖు ప్రధానంగా చూసుకుంటే 18, 19 తారీఖులో కూడా కర్కాటక రాశిలో బృహస్పతి మార్పు కూడా జరుగుతుంది. ప్రధానంగా తులారాశిలో ప్రవేశం చేస్తున్న రవి భగవానుడు అంతా కూడా రవి మంగళ యోగంలో బుధాదిత్య యోగంలో మార్పు జరుగుతుంది. నీచ స్థానంలో సంచారం జరుగుతుంది. ఇటువంటి మార్పు అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా రవి అంటే ప్రధానంగా చూసుకుంటే ఆరోగ్య కారకుడు. ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా ఈ యొక్క గవర్నమెంట్ జాబ్స్ కి కారణమవుతారు. ఎవరి జాతకంలో కనుక సూర్య భగవానుడు మంచి ఈ యొక్క కేంద్ర స్థానంలో కనుక ఉంటే కనుక ప్రధానంగా ఉచ్చ స్థానంలో కానీ కేంద్ర స్థానంలో కానీ చతుర్థ పంచమ స్థానంలో కనుక ఉచ్చ స్థానంలో ఉంటే కనుక విద్యాయోగము గవర్నమెంట్ జాబ్స్ రావడానికి కానీ ఈ యొక్క కేంద్ర స్థానంలో ప్రధానంగా ఉంటే కనుక గవర్నమెంట్ జాబ్స్ రావడం, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ రావడం, గవర్నమెంట్ జాబ్స్లో మీకు మంచి పదవులు లభించడం, మరియు పొలిటికల్గా కూడా మంచి పదవి లభించడం, మంత్రి అయ్యే యోగం రావడం, మంచి పేరు ప్రఖ్యాతలు గణించడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా దశమ స్థానం అంతా కూడా వృత్తి స్థానం అని చెప్పేసి అంటారు. ఈ యొక్క వృత్తి స్థానంలో కూడా ఈ యొక్క సూర్య భగవానుడు మంచి స్థానంలో కనుక ఉంటే కనుక అంటే మిత్రస్థానంలో యోగిస్తారు. ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా అత్యంత యోగకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక సూర్య నమస్కారాలు ఆచరిస్తూ ఉంటారో సంపూర్ణమైన శరీర ఆరోగ్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది. ఓం సూర్యాయ నమ అర్కాయ నమ మిత్రాయ నమ భానవే నమ పూషాయ నమ మార్తాండాయ నమ ప్రచండ తేజసే నమ ఆరోగ్యకర్తే నమ సవిత్ర సూర్యనారాయణ స్వామిని నమో నమ నామాలు ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారాలు ఆచరించి అర్ఘ్య ప్రదానం చేయడం, సూర్య భగవానుడు అంతా కూడా ప్రీతికరంగా గోధుమల్ని దానం చేయడం, మరియు గోధుమ రంగు వస్త్రాన్ని దానం చేయడం, మరియు సపోటాలు అనేది ఉంటాయి. సపోటా అంతా కూడా ప్రధానంగా ఎవరైతే కనుక బ్రాహ్మణత్వంకి దానం చేస్తూ ఉంటారో సపోటాలు అనేది ఈ యొక్క సూర్య భగవానుడికి ప్రీతికరంగా ఉంటాయి. కావున ఈ యొక్క గోధుమ నూకతో చేసిన గోధుమ రవ్వతో చేసిన పాయసాన్నంతా కూడా మెత్తగా చేసి సూర్య భగవానుడు నివేదన చేసి అది ప్రసాదంగా అంతా కూడా ఆవు పాలు చేసేసిన పరమాన్నాన్ని అంతా కూడా గోధుమ నూకతో చేసిన పరమాన్నం అంతా కూడా అందరూ ప్రసాదంగా స్వీకరించడం వల్ల సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. ప్రధానంగా సౌర అష్టాక్షరి మంత్రంతో యజ్ఞాధికృతులు పాటించడం వల్ల అష్టేశ్వరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే కమలాత్మికాయై నమః మహాలక్ష్మి ఆరాధన చేయడం వల్ల సకల గ్రహదోష నివారణ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అష్టేశ్వరి యోగము అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ధనదాదేవి అనే యొక్క స్తోత్రం అనేది ఉంటుంది. ధనలక్ష్మి స్తోత్రంలో ధనదాదేవి స్తోత్రం అనే స్తోత్రం ఉంటుంది. ఆ స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా పఠనం చేసుకోవడం, ఈ యొక్క ధనదాదేవి స్తోత్రాన్ని ఎవరైతే ప్రతినిత్యం కూడా వింటూ ఉంటారో ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అదృష్ట యోగము విశేషమైన విపరీత రాజయోగం సిద్ధించడానికి ఈ మాసంలో అక్టోబర్ నెల మాసంలో అంతా కూడా 18, 19 తర్వాత ఈ యొక్క మేషాది ద్వాదశ రాశులకి ప్రధానమైన గ్రహాలంతా కూడా మారడం, ప్రధానమైన 2 గ్రహాలంతా కూడా రవి భగవానుడు నీచ స్థానంలో సంచారం చేయడం, ఇక్కడ శుక్ర భగవానుడు కూడా కన్యారాశిలో ప్రవేశం చేసి కన్యారాశిలో కూడా నీచ స్థానంలో సంచారం చేయడం జరుగుతుంది. ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? ఆర్థిక ఉన్నత స్థితి కలగడానికి, ఆర్థికంగా మంచి బలంగా పెరగడానికి, ఆర్థికంగా అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి, అదృష్ట యోగం కలిసి రావడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో తెలుసుకుందాం. కన్యా రాశి జాతకులకి అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా అక్టోబర్ 18వ తారీఖు రోజున తులారాశిలో రవి భగవానుడు సంచారం చేయడం, రవి సంక్రమణలో భాగంగా రవి మంగళ యోగంలో బుధాదిత్య యోగంలో సంచారం చేస్తున్నారు. విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ద్వితీయ స్థానంలో 3 గ్రహాలు సంచారం చేయడం, రాశిలో అంతా కూడా ప్రధానంగా శుక్ర భగవానుడు నీచ స్థానంలో సంచారం చేయడం వల్ల సమసప్తక వీక్షణ అంతా కూడా శుక్ర భగవానుడి మీద ఉంటుంది. శని భగవానుడి మీద అంతా కూడా పిత్రస్థానాన్ని అంతా కూడా చూస్తూ ఉండడం ప్రధానంగా విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రుడికి ప్రీతికరంగా మహాలక్ష్మీదేవి ఆరాధన, ప్రధానంగా కమలాత్మిక స్తోత్రాన్ని ఎవరైతే పఠనం చేసుకుంటూ ఉంటారో ప్రతినిత్యం కూడా కమలాత్మిక కవచాన్ని పారాయణం చేసుకోవడం వల్ల విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి ఆరాధనలో భాగంగా వీరంతా కూడా తామర పూలతోటి తామర గింజలతోటి
శ్రీసూక్త విధానంగా యజ్ఞాధికృతుల్లో పాల్గొవాలి. ప్రధానంగా ఇది ఒక శ్రీసూక్త విధానం అనేది యజ్ఞాధికృతుల్లో భాగంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, తామర గింజలతో కానీ ఈ యొక్క మధురమైన పదార్థాలు ప్రధానంగా చూసుకుంటే తేనెతో కానీ యజ్ఞాధికృతులు ఆచరించడం వల్ల విపరీత రాజయోగం సిద్ధించడానికి, తామర పూలతోటి మహాలక్ష్మీదేవి ఆరాధన చేయడం వల్ల మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా సహస్రనామార్చన తామర పూలతోటి మల్లెపూలతో ఆరాధన చేయడం వల్ల అదృష్టి యోగం కలిసి వస్తుంది. నీచ స్థానంలో ఇక్కడ శుక్రుడు సంచారం జరుగుతుంది. మరియు ఇక్కడ చూసుకుంటే బృహస్పతి ఉచ్చ స్థానంలో సంచారం జరుగుతుంది. కావున బృహస్పతి మార్పు అంతా కూడా మీకు కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల విపరీత రాజయోగం సిద్ధించడానికి, గురు కటాక్షం లభించడానికి ఆస్కారం ఉంటుంది. మిత్రస్థానంలో అంతా కూడా మిత్రగ్రహం అంతా కూడా సంచారం చేయడం, ఇక్కడ ప్రధానంగా బృహస్పతి ఇక్కడ యోగకరంగా ఉన్నప్పటికీ కూడా శుక్రుడు నీచ స్థానంలో సంచారం చేయడం వల్ల మీకు స్వల్పంగా శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవాలి. మీ జాతకంలో బృహస్పతి గ్రహం కొంచెం నీచ స్థానంలో సంచారం జరుగుతుంది. ఇంకా జన్మ జాతకంలో దోషం ఉంటే కనుక బృహస్పతి గ్రహానికి ప్రీతికరంగా దత్తాత్రేయ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, దత్తాత్రేయ జపాన్ని బృహస్పతి జపాన్ని అంతా కూడా ఆచరించడం, శనగలు దానం చేసుకోవడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది. వ్యాపారస్తులకంతా కూడా మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఐటీ రంగాల వాళ్ళు కూడా ఆఫర్స్ లభించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. టెక్స్టైల్ రంగంలో వాళ్ళు కూడా ఈ యొక్క అదృష్ట యోగం కలిసి వస్తుంది. ఈ యొక్క సినీ రంగంలో ఎవరైతే ప్రవేశం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారో సినీ రంగంలో కూడా సినీ రంగంలో వాళ్ళకి ప్రధానంగా మీకు అంతా కూడా అదృష్టయోగం కలిసి రావడానికి, విశేషమైన మంచి ఆఫర్స్ లభించడానికి, సంఘంలో గౌరవం పెరగడానికి, అష్టేశ్వరి యోగం సిద్ధించడానికి, ప్రధానంగా శ్రీ సూక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, ఈ యొక్క కుబేర హోమాది కార్యక్రమాలు ఆచరించడం, వారాహిదేవి రాజశ్యామల యజ్ఞాతికతలు ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది. విపరీత రాజయోగం సిద్ధించడానికి శని భగవానుడి ప్రీతికరంగా సమసప్తక వీక్షణ ఉంది కావున శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకం చేయించుకోవడం, సూర్య భగవాన్ ప్రీతికరంగా గోధుమలు దానం చేసుకోవడం, ఇక్కడ శుక్రుడికి ప్రీతికరంగా నీచ స్థానంలో సంచారం జరుగుతుంది బొబ్బర్లు దానం చేసుకోవడం, బృహస్పతి గ్రహానికి ప్రీతికరంగా మీరంతా కూడా దత్తాత్రేయ ఆరాధన విశేషంగా చేయడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది. మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది. విదేశంలో స్థిరత్వం కలగడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగం కలిసి వస్తుంది. లాభాలు గణిస్తూ ఉంటారు. ఐటీ రంగంలో వాళ్ళకు కూడా విశేషమైన ఆఫర్స్ లభించడానికి ఆస్కారం ఉంటుంది. విదేశంలో మార్పులు జరగడానికి, ఉద్యోగంలో మార్పులు జరగడానికి, విదేశాల నుంచి మీరంతా కూడా వేరే దేశానికి అంతా కూడా మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగం కలిసి వస్తుంది. లాభాలు గణిస్తూ ఉంటారు. జగన్మాత అనుగ్రహం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అగ్నికి నవధాన్యాలు సమర్పించాలి. తద్వారా మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. సకల గ్రహ దోష నివారణార్థం అందరూ కూడా ప్రధానంగా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు కూడా, విశేషంగా కన్యారాశి వాళ్ళు కూడా అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల అఖండమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. శ్రీమాత్రే నమః. మీనరాశి జాతకులకి గోచారీత్యా అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా అక్టోబర్ 18 రోజున ప్రధానంగా రవి భగవానుడు అంతా కూడా తులారాశిలో ప్రవేశం చేస్తున్నారు. రవి మంగళ యోగంలో బుధ యోగంలో మార్పు జరుగుతుంది. మీనరాశి జాతకులకి రాష్ట్రాధిపతి అయిన బృహస్పతి అంతా కూడా 19వ తారీఖు రోజున ఉచ్చ స్థానంలో సంచారం చేయడం, అతిచారంలో భాగంగా విశేషంగా అదృశ్య యోగం సిద్ధించడానికి పంచమ స్థానంలో అంతా కూడా చూసుకుంటే రాశి లగ్న వశాత్తు పంచమ స్థానంలో అంతా కూడా ఉచ్చ స్థానంలో సంచారం చేయడం, వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకుంటే కనుక శీఘ్రంగా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీకంతా కూడా మీ జన్మజాతకంలో బృహస్పతి గ్రహం కానీ, శుక్రుడు కానీ, ప్రధానంగా ఇక్కడ సప్తమాధిపతి అయిన బుధ భగవానుడైనా కానీ, శని భగవానుడైనా కానీ మీకు జన్మజాతకంలో దోషకారిగా ఉంటే కనుక నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ప్రధానంగా జపాల్లో భాగంగా జపాలు ఆచరించడం వల్ల దత్తాత్రేయ స్వామివారి జపాన్ని మరియు కమలాత్మిక దేవి జపాన్ని, మహాలక్ష్మి జపాన్ని ఆచరించడం వల్ల, ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి మూలమంత్ర జపాన్ని అంతా కూడా ఆచరించడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది. ఎవరి జాతకంలో అయితే కనుక దోష నివారణ కలగాలి అని చెప్పేసి అనుకుంటే కనుక వేద బ్రాహ్మణత్వంతో జప హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది. ప్రతినిత్యం కూడా మీ జన్మజాతకాన్ని దోషాలు పరిహారాలు ఆచరించడం వల్ల మా యొక్క ఫోన్ నెంబర్కి మీరంతా కూడా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా మీకంతా కూడా దోషాలకి పరిహారం అంతా కూడా సూచనప్రాయంగా ఈ యొక్క పరిహారం అంతా కూడా మీకు చెప్పడం జరుగుతుంది. జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జాతకంలో ఉండే దోషాలు పరిష్కారం అంతా కూడా శీఘ్రంగా చేయించుకుంటే కనుక మీ జాతకంలో ఉండే అదృష్ట యోగం సిద్ధిస్తుంది. లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో మార్పులు కలగడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా ప్రధానంగా గోచారిచ్చే మాసాంతంలో విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంది. విశేషంగా ఎవరైతే కనుక విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో విదేశంలో మార్పులు కలగడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రాష్ట్రాధిపతి ఉచ్చ స్థానంలో సంచారం చేయడం,
అదృష్టయోగంగా చెప్పడం జరుగుతుంది. లాభాలు గణించడానికి, ప్రమోషన్స్ రావడానికి, మంచి ఆఫర్స్ సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఐటీ రంగంలో వాళ్ళకు కూడా అఖండమైన పుణ్యయోగం సిద్ధించడానికి, ఐటీ రంగంలో వాళ్ళకు కూడా మంచి ఆఫర్స్ లభించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అన్నదానం చేయడం వల్ల బృహస్పతి గ్రహానికి ప్రీతికరంగా మీరంతా కూడా శనగలు దానం చేసుకోవాలి. ఇక్కడ బొబ్బర్లు కూడా దానం చేసుకోవాలి. ప్రధానంగా శుక్రుడంతా కూడా నీచస్థానంలో సంచారం చేస్తున్నాడు. మీకు ఏళ్ళనాటి శని ప్రభావం ఉంది కావున శనీశ్వర ప్రీతికరంగా నల్ల నువ్వుల్ని దానం చేసుకోవడం, కూష్మాండ దానాన్ని దానం చేయడం, తెల్ల గుమ్మడికాయ దానం చేసుకోవడం వల్ల, వస్త్రదానాన్ని దానం చేసుకోవడం వల్ల ఏళ్ళనాటి శని ప్రభావం నుంచి బయటపడతారు. విశేషంగా ఈ యొక్క మహాకాళికి ప్రీతికరంగా మహాకాళి దేవాలయం ఎక్కడైనా మీకు దగ్గరలో ఉంటే కనుక మహాకాళి దేవాలయంలో నిమ్మకాయల మాలను దానంగా చేయడం, నిమ్మకాయల మాలంతా కూడా అలంకరణ చేసి మహాకాళి దేవాలయంలో మహాకాళి దేవికి అంతా కూడా అలంకరణ చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది. మహాకాళి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించాలి. ఖడ్గమాల స్తోత్రాన్ని, కాళీ ఖడ్గమాల స్తోత్రం అనే స్తోత్రం ఉంటుంది. ఆ స్తోత్రాన్ని పఠనం చేసుకోవాలి. ఈ యొక్క కాళీదేవికి ప్రీతికరంగా, మహాకాళికి ప్రీతికరంగా ఇక్కడ కూష్మాండ దానాన్ని దానం చేయాలి. తద్వారా మీకు అదృష్టయోగం సిద్ధిస్తుంది. లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.